బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు అంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, అందుకు డబ్బులు తామే భరిస్తామని ఆఫర్ ఇచ్చారని తెలిపారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని ఆక్షేపించారు. కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా చూడు రాదని ఎందుకు రాయంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొద్దలేదు ఇద్దరు పడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా దీన్ని ఉంచుతా దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ నీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన కాదు సర్పంచ్ల బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రాని ఇవ్వ మొత్తుకుంటారు. ఎమ్మెల్యే సర్పంచ్ ఇల్లు కట్టిన వాళ్ళు, బోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మొన్న విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మన పేరుకు దుబ్బాక నియోజకవర్గం ఏ ఊళ్ళో పోయినా కానీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు అంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, అందుకు డబ్బులు తామే భరిస్తామని ఆఫర్ ఇచ్చారని తెలిపారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని ఆక్షేపించారు. కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మొన్న విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మన పేరుకు దుబ్బాక నియోజకవర్గం ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడ్డపోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా చూడు రాదని ఎందుకు రాయంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొద్దలేదు ఇద్దరు పడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా దీన్ని ఉంచుతా దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ నీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన బిల్డర్లు కాదు సర్పంచ్ల బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రాని ఇవ్వ మొత్తుకుంటారు. ఎమ్మెల్యే సర్పంచ్ ఇల్లు కట్టిన వాళ్ళు, బోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మొన్న